వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చించారు. ఉగాదికి కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై అధిష్టానంతో చర్చించారు. మంత్రివర్గం, కార్పొరేషన్, పీసీసీ కార్యవర్గ పదవులకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవులు ఆశిస్తుండగా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలునాయక్, రామచంద్ర నాయక్, ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి మినిస్టర్ బెత్రా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకెలకు కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా రాష్ట్ర మంత్రివర్గంలోకి 4 తీసుకునే అవకాశం ఉంది. పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది. రెడ్డిలకు 2, బీసీలకు 2, ఎస్సీ ఎస్టీలకు చెరొకటి దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్ రెడ్డి, మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మరి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జాతీయ నాయకత్వం దగ్గర నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అయితే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ పైన చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది మంత్రివర్గంలో స్థానం ఉంది. అయితే మరో 6 మంత్రివర్గంలో స్థానం కల్పించవలసి ఉండగా, అయితే ఎవరెవరికి ఈ యొక్క మంత్రివర్గంలో అవకాశం ఇస్తామనే అంశం పైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 పేర్లు తెలంగాణ పెడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి పేర్లు కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనేది కూడా బలంగా నిలబడుతున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామిని కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనేది కూడా బలంగా నిలబడుతుంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీహరి ముదిరాజును కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే పోటీలో చాలా మంది ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ లంబడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే 6 మంత్రివర్గ పదవులు ఖాళీ ఉండగా, అయితే తర్జన భర్జన పడినట్టు తెలుస్తుంది. 6కి 6 ఫిలప్ చేద్దామా, లేకపోతే 4 నుంచి 5 వరకు ఫిలప్ చేద్దామా అనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అదే విధంగా మంత్రివర్గ విస్తరణలో తమకు కూడా అవకాశం కావాలనేది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు లాబింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి రోహిత్ రావు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరికి అవకాశం వస్తుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా విజయశాంతి, ఆది శ్రీనివాస్ బీసీ కోట కింద తమ ప్రయత్నాలను తాము కూడా ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే జాతీయ నాయకత్వం ఒకటి ఆలోచించినట్టు తెలుస్తుంది. ఇప్పుడే 6 మంత్రివర్గ పదవులను పూర్తిగా భర్తీ చేయకుండా మిగతా 2 మంత్రివర్గ పదవులను ఖాళీగా పెట్టి, అదేవిధంగా ఇప్పుడు పాత మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గాలను కూడా శాఖలను చేంజ్ చేసి పెద్ద ఎత్తున శాఖల్లో మార్పులు చేర్పులు చేసి అవకాశాలు కల్పించాలనేది కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పీసీసీ కూర్పు, ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల పైన కూడా చర్చ జరిగింది. ఒకవేళ మంత్రి పదవులు ఆశించి మంత్రి పదవులు రాని వారికి ఏ రకంగా న్యాయం చేద్దామనే అంశం పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మంత్రి పదవి ఆశించి మంత్రి పదవి రాని వాళ్లకు చీఫ్ విప్ పదవులు కానీ, లేకపోతే డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులు కానీ, లేకపోతే ఇంకా పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ముహూర్తం అనేది ఎప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఇలా అవుతుందనేది ఒక ఖచ్చితమైన డేట్ చెప్పలేం. కానీ ఉగాది లోపల మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి 6 మంత్రివర్గ స్థానంలో 4, 5 మంత్రివర్గ స్థానాలను పూర్తి చేసే అవకాశాలు ఉంటున్నాయి. 1, 2 స్థానాలను మంత్రివర్గ స్థానాలను ఎందుకు బ్యాలెన్స్ పెడుతున్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవి ఆశించి అసంతృప్తికి రగిలే వాళ్లకు నెక్స్ట్ విడతలు ఇస్తారు, ఇంకొక 1-2 మంత్స్ వెయిట్ చేయండి, ఈ 2 ఖాళీ ఉన్నాయి కదా, 2 మంత్రి పదవులు మీకు వస్తాయి అనే ఉద్దేశంతోనే ఆ రకంగా 6 మంత్రి పదవుల్లో 4, 5 ఫిలప్ చేసి 1, 2 ఖాళీగా పెట్టే ఆలోచనను కూడా చేస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎలాంటి అసమ్మతి రాజుకోకుండా, ఎవరు అసంతృప్తి గలాలు బయటపడకుండా ముందుగానే జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర పార్టీ కూడా
జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే 6 మంత్రి పదవుల్లో ఖాళీ ఉండగా 6టికి 6 భర్తీ చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని 1-2 మంత్రివర్గ స్థానాలను ఖాళీగానే పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పిసిసి కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల పైన కసరత్తు జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఉగాది లోపు ఏ క్షణమైనా మంత్రివర్గంలోకి 4 లేకపోతే 6 5 మంత్రులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ ఉగాది లోపు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.